తర్వాత దశలో ఏమైపోయింది, ఈ ఆ టైంలో అంటే పెళ్లి వయసు అది కరెక్ట్గా ఆ టైంలో చేసేసేటప్పుడు అప్పట్లో ఇప్పుడు మనకు అంటే నా కళ్ళెదురుగుండా కనిపించిన తరం చెప్తున్నాను నేను ప్రత్యక్షంగా అబ్జర్వ్ చేసింది. ఇప్పుడు నాకు 50 వచ్చేసింది, నేను 74లో పుట్టా, ఆ లెక్కను చూస్తే 51 వచ్చినట్టు. ఇన్నేళ్ల క్రమంలో ఇప్పుడు మా మేనత్తల పెళ్ళిళ్ళు చూసా, మా బాబాయిల పెళ్ళిళ్ళు చూసా. అప్పుడు ఎట్లా ఉండేది, బంధువుల్లో అయినా లేకపోతే ఈ పెళ్ళిళ్ళ వ్యవహారాల్లో అంటే బయట వాళ్ళని సంబంధాలైనా సరే, అబ్బాయికి సంపాదన ఉంటే చాలు, ముందు తను సంపాదించుకోగలడు. అంటే మన దగ్గర పెద్దగా డబ్బులు లేవు, మనం ఒక 5,000 10,000 కట్నం ఇస్తాం. అబ్బాయి ఒక చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడు, 2,000 3,000 నెలకు మిగిల్చుకుంటాడు, చేసేద్దాం. అబ్బాయి కష్టపడే తత్వం ఉందా లేదా, వాళ్ళ ఇంటి దగ్గర చుట్టుపక్కల కనుక్కునేది అబ్బాయి మెంటాలిటీ ఏంటి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మెంటాలిటీ ఏంటి. ఇంట్లో వాళ్ళది గొడవల మెంటాలిటీ అంటే పెళ్లి చేసేవాళ్ళు కాదు. అబ్బాయి కష్టపడే తత్వం ఉంది, ఇంట్లో వాళ్ళు బాగానే ఉంటారు అనుకుంటే పెళ్లి చేసేసేవాళ్ళు. అలాగే అమ్మాయి వైపు నుంచి చూసేది కూడా, అమ్మాయికి వంట వచ్చా, సౌమ్యంగా ఉంటుందా, ఎలా ఉంటుంది, ఇది. దాంతోపాటు ఆరోగ్యాలు చూసేవాళ్ళు ఖచ్చితంగా ఆ రోజుల్లో. అబ్బాయిని దాన్ని ఏమంటారు, ఎక్స్రే తీసినట్టు తీసేవాళ్ళు కళ్ళల్లో అప్పుడు లేడీస్. అబ్బాయి వస్తున్నప్పుడు సరిగ్గా నడుస్తున్నాడా లేదా, కొద్ది కాలు ఎడలు పెడితే దొడ్డిగాళ్ళు సరిగ్గా చూసుకోండి, ఓసారి అబ్బాయికి ఏమన్నా ప్రాబ్లం ఉందని అడిగేస్తారు.